అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఇంట్లోనే పన్నీరు ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంటి దగ్గరే మనం పన్నీర్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు, బయట కొనక్కర్లేకుండా. ఈ పన్నీర్తో అందరికీ తెలిసిన రెసిపీ కాజు పన్నీర్ అందరి ఫేవరెట్ రెసిపీ కదండి. అది కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. పన్నీరు ఇంట్లోనే చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఫాలో అవుతేనే మనకి పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది వస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా పన్నీర్ని చేయగలుగుతారు ఇంట్లోనే. సో ఫస్ట్ మనం ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వేసుకుని దానిలో సరిపడా ఇంకొక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మొత్తం యాడ్ చేసుకుని ఒక సైడ్ ఉంచుకోవాలి ఈ వాటర్ని. సో నెక్స్ట్ మనం ఒక వెడల్పాటి దలసరి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పాలు అడగంటకుండా ఉంటాయి. సో ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 లీటర్ పాలు వేసుకున్నానండి. నేను ఇక్కడ పచ్చి పాలని, గేదె మిల్క్ ఉంటుంది కదండి, గేదె పాలు, అవి వేసుకున్నాను. సో మామూలుగా అయితే మనకి పన్నీర్ ఎక్కువగా రావాలి అంటే క్రీము మిల్క్ ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. సో అప్పుడు మనకి పన్నీర్ ఎక్కువగా వస్తుంది. సో ఇది మనకి బాయిల్ అయ్యే వరకు మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకు బాగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలండి. పాలను బాగా మరిగించుకుంటేనే మనకి పన్నీర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ మనం మరుగుతున్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న వెనిగర్ వాటర్ ఉన్నాయి కదండి, అవి ఒకసారే వేయకుండా కొద్దిగా వేస్తూ పాలను మనం విరగొట్టుకోవాలండి. సో అలా వెనిగర్ వాటర్ని వేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం సేపట్లో పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదా, అలా ఒక 3 టైమ్స్ వేసేటప్పటికి పాలు విరగడం స్టార్ట్ అయినాయి. రిమైనింగ్ కూడా వేసేసుకుని మొత్తం పాలను చక్కగా విరగొట్టుకోవాలండి. మీకు విరగకపోతే ఇంకొక స్పూన్ వెనిగర్ వాటర్ కూడా యాడ్ చేసుకుని విరగొట్టుకోవచ్చు. వెనిగర్ లేని వాళ్ళు ఆ ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, చక్కగా పాలు అయితే ఇరిగిపోయినాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్గా మనం పాలు అడుగంటకుండా చూసుకోవాలండి. సో మ్యాక్సిమం మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పాలను చక్కగా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. సో అలా మనం మొత్తం చక్కగా కలుపుకుంటూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తుందండి పన్నీరు. చూసారు కదా. సో నెక్స్ట్ మనం కూలింగ్ వాటర్ని ఇందులో వేసుకోవాలండి. అది నేను చూపించలేదు. అలా వేయడం వల్ల మనకి పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది. సో కూలింగ్ వాటర్ వేసుకుని మొత్తం దీన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. అంటే వాటర్ని మొత్తం ఫిల్టర్ చేస్తున్నామండి. సో ఇక్కడ నేను పల్చటి క్లాత్ని తీసుకుని దానిలో మొత్తం అంతా వాటర్ని ఫిల్టర్ చేసి పన్నీర్ని ఉంచుతున్నాను. సో మొత్తం అంతా చక్కగా మనం ఇలా పల్చటి క్లాత్లో ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వెనిగర్ తీసుకున్నాం కాబట్టి వాష్ చేయట్లేదండి. నేను నిమ్మకాయ రసం తీసుకుంటే ఒక 2-3 టైమ్స్ ఆ పులుపు పోయే వరకు మనం వాష్ చేసుకోవాలి. సో మొత్తం అంతా అలాగా మనం స్క్వీజ్ చేసుకోవాలండి, అంటే పిండేయాలి రిమైనింగ్ వాటర్ కూడా. అలా అని మరీ గట్టిగా కాదు, వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్నప్పుడే చల్లారనివ్వకుండా మనం రిమైనింగ్ వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకోవాలి అలాగా. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా షేప్ వస్తుందండి. సో నేను ఆ వాటర్ని అంతా తీసేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దాని మీదే మనం షేప్ చేసుకోవచ్చు, లేదా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం ప్రెస్ చేసుకుంటూ షేప్ చేయాలి. దాన్ని షేప్ చేసుకున్న తర్వాత దానిపైన నేను చపాతీ పీట ఉంటుంది కదండి, ఆ పీటని తిరిగేసి పెట్టాను. సో నెక్స్ట్ దాని మీద చిన్న వెయిట్ పెట్టానండి. సో అలా వెయిట్ పెట్టుకుంటే మనకి రిమైనింగ్ వాటర్ అంతా కూడా పోతుంది. సో వెయిట్ కూడా చాలా ఎక్కువగా పెట్టకూడదండి, మళ్ళీ అప్పడం కింద అయిపోతుంది. సో ఒక చిన్న వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా 2 అవర్స్ తర్వాత పన్నీర్ ఎలా ఉందో చూద్దామండి. సో 2 అవర్స్ తర్వాత చూసారు కదా, ఇలా మనకి పన్నీర్ అయితే వాటర్ అంతా పోయి రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి పన్నీర్ రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో పీసెస్ని కట్ చేసుకుని మనం రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ని మనం
ఒక 2-3 డేస్ వరకు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ డేస్ అయితే ఉండదండి, ఎందుకంటే మనం ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి ఒక 2-3 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఇలా ఈజీగా ఇంట్లోనే పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఎంతో ఈజీగా. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా పన్నీర్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.